ఈ యొక్క ఎంతో మంచిగా ఉన్న వ్యక్తిని దారుణంగా హత్యకు చేయగల కారణాలు ఏమంటారు? ఎందుకు టీడీపీ ఇటువంటి హత్య రాజకీయాలకు పాల్పడుతుందంటారు? నిన్నటి రోజున మన ఈరన్ అనే వ్యక్తి ఓన్లీ మనకు వైసీపీకి సానుభూతి పరడనే విధానంతోనే ఈరోజు అన్యాయంగా ఆయనకి నలుగురు కూతుర్లు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అలాంటి వ్యక్తి ఆయన ఏదో ఆ ఫీల్డ్ లైసెన్స్లో ఏదో 7,000 10,000 జీతం వస్తుంటే దాన్ని జీవించుకుంటూ కాలం గడుపుతూ పిల్లల్ని కాలం గడుపుకుంటుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంత ఎక్కడ చూసినా కానీ ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ పరిపాలన ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ అంతే ఆయన పరిపాలన చేసేకి అసలు మనసుల్ని చంపేదానికే అధికారంలోకి వచ్చినారో అర్థం కావట్లేదు. కానీ ప్రతి ఒక్కరోజు ఏదో ఒక రోజు జూన్ 4వ తారీఖు మొదలుకొని ఈరోజు 8 నెలలు దాదాపు 8 నెలల కాలం గడిచిపోతుంది. అయినా కానీ ఎక్కడ చూసినా కానీ ఇంత కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకులైతేనేమి, జనసేన నాయకులైతేనేమి, అదే బీజేపీ నాయకులైతే ఎంత మొత్తం ముగ్గురు కలుసుకొని చాలా బీభత్సంగా ఎక్కడ చూసినా దారుణాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. హత్యలు అంటే మనిషి ప్రాణం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నాకు తెలిసినట్లు చీమతో సమానమైపోయింది. అంటే ఒక ప్రాణం విలువ ఆయనకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసో తెలియదు. కానీ అదే మా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వము 5 ఏళ్ళు ఎక్కడే కానీ చీమకు కానీ హాని తొలగించకుండా మనము రాజకీయం చేయాలి కానీ తప్ప హత్యా రాజకీయాలు చేయకూడదనే విధంగా 5 సంవత్సరాలు జగనన్న హత్యా రాజకీయాలు దూరం చేసి అందరూ ఎవరైతేనేమి నాకు టీడీపీలు నాకు ఓటు వేయకున్న వాళ్ళు కానీ నా ప్రజలు అనే విధంగా అంత పరిపాలన చేసి ఉంటే ఈరోజు లోకేష్ గారేమో రెడ్ బుక్ పాలన చేస్తూ ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయంగా ఇంత దారుణంగా హత్య చేసి ఈరోజు మంచి మనిషి అయినా ఎరకెరు గ్రామస్తులు ప్రతి ఒక్కరూ అంత చీమగానే హాని తలపెట్టాడు ఆయన. అంత మంచోడు అన్న ఆడపిల్ల లాంటి వాడు అన్న. ఆడపిల్ల తిట్టినా కానీ తలదించుకొని పోయాడు అన్న. ఆ ఊరు అంత గ్రామస్తులు ఉపాధి హామీ ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పండి. అరికెర గ్రామం అనేది ఫ్యాక్షన్ గ్రామము అయితే చాలా సంవత్సరాల నుండి చాలా ప్రశాంతంగా ఉన్న గ్రామం. ఆలూరు నియోజకవర్గంలో కూడా చాలా ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇటువంటి రాజకీయ హత్యలు జరగడానికి గల కారణాలు ఏమంటారు? దీనికి రాజకీయ కారణాలు ఇదే. ఓన్లీ ఫీల్డ్ అంటే మా వాళ్ళే ఉండాలి, మా టీడీపీ నాయకులే ఉండాలి, మా కార్యకర్తలు ఉండాలనే విధంగా అది ఎవరు కాదు. దీనికి ప్రోద్బలం అంతా ఎవరంటే చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితేనేమి. అసలు ఆమె మహిళా మంత్రి, ఆమె హోంమంత్రి గారిని ఇచ్చినారు. ఆమెకైతే అసలు లా అండ్ ఆర్డర్ని అసలు గాలికి వదిలేసినారు. లా అండ్ ఆర్డర్ అంటే అసలు గాలికి వదిలేసినారు. మా వల్లే ఉండాలా, మేమే చేయాలనే విధంగా ఈరోజు ఇంత దారుణమైన పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా చేస్తున్నారు. మేము అదే విధంగా మళ్ళీ ఢిల్లీకి కానీ పోయి జంతర్ మంది దగ్గర కానీ మీడియా ఛానల్కి మొత్తం నేషనల్ మీడియా ఛానల్కి చెప్పుకొచ్చి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అయినా కానీ వాళ్ళకి చీమ కుట్టినంత కానీ లేదు. వాళ్ళు అదే దారుణాలు చేస్తున్నారు. ఈ రోజు కానీ ఇదే దారుణాలు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, ఈ కుటుంబానికి ఖచ్చితంగా దీనికి ఎవరు పాల్గొన్నారు మెయిన్ ఫస్ట్ ముద్ద ఎవరు? ఆ గిరిమల్లేష్ గౌడ్ అంట. ఆయన ప్రోద్బలంతోనే ఈరోజు ఆ గాది గారు కానీ, ఆ ఈరన్ అయితేనేమి, గాది గారు అయితేనేమి, కొంతమంది 5-6 మంది ఏమో ఖచ్చితంగా దీనికి వహిస్తూ, అదేవిధంగా ఒక విలేకరి మల్లికార్జున స్వామి ఆయన లింగాయతులు ఆయన అంతా. అంటే మేము వాల్మీకులైనా కానీ మాకు ఫ్యాక్షన్ వద్దు, గలాట్లు వద్దు అనే విధంగా ఎంతోమందికి మా వాళ్ళు ఏదైనా గలాట్ చేస్తామనే కానీ వద్దాపా మనకు గలాట్లు వద్దు, ఆ రాజకీయం వద్దు మనకు. మన జగనన్న అసలు ఆ వ్యవస్థకే ఫుల్ స్టాప్ పెట్టినాడు మన జగనన్న. మనకొద్దు, గలాట్లు వద్దు, మన ప్రభుత్వం వస్తుంది, మనకు కానీ ఉంటాం, కానిలే చూద్దాం లేదని నేను అంతో నచ్చ చెప్తున్నాను. ఎందుకంటే మా వాళ్ళు కానీ రెడీగా ఉన్నారు. కొట్లాట్లకే వెనకపోయేటట్లేదు, ఎవరన్నా ఏం చేసే కానీ వెనకపోయేటట్లేదు. అయినా మనకొద్దు, మనకు అసలు ఆ పాలసీ వద్దు మనకి. మన జగనన్న పాలసీ వేరు, వాళ్ళ టీడీపీ కూటమి ప్రభుత్వం వాళ్ళది ఎన్నాళ్ళు ఉండదు, మనం చూసుకుంటుందాం అనే విధంగా అనుకున్నాను చెప్పినాను. కానీ ఇంత దారుణంగా హత్య చేస్తారని అనుకోలేదు. దారుణంగా హత్య చేస్తారని ఖచ్చితంగా అదేం ఫీల్డ్ అసిస్టెంట్ పెద్ద ఉద్యోగం అది. మా అంటే 8,000 10,000 జీతం వస్తుంది. అలాంటి దానికని వీళ్ళు హత్యలు చేస్తున్నారంటే ఇది ప్రోద్బలం అంతా. నేను అదే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయన ఇట్లవన్నీ చూసుకున్నారు. అతనే ఆయన సినిమాలో హీరో కాదు, ఇక్కడ కానీ హీరోయిజం చేయాలా. నీకు ప్రజలు నీకు డిప్యూటీ సీఎంగా నీకు ఇచ్చినారు. ప్రజల సమస్యలు తెలుసుకోలేవా? ఎక్కడున్నాయేమో నాయన నువ్వు. ఖచ్చితంగా ఈ ఇప్పటికన్నా ఈ హత్య రాజకీయం వదిలే వీళ్ళందరూ ఇప్పుడు ఎవరు దీంట్లో ముద్దాయిలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఉరిశిచ్చి పడే విధంగా వాళ్ళకి చేయాలి. అదేవిధంగా మీ కూటమి ప్రభుత్వం చెప్తున్నాము, ఖచ్చితంగా వీళ్ళకి నష్టపరిహారం ₹1 కోటి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి మేము డిమాండ్ చేస్తున్నాము.